హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ అరుణాని. మీరు చూస్తున్నది కోదారి వేదిక మన వేదిక. ఆ మట్టి బిడ్డ గొంతు ఎత్తితే వీరగాథలే, రాగం అందుకుంటే పల్లె కోకిలే. ఆ సహజ గాయనే సింగారం సునీత. సింగారం సునీత ఒక ఇల్లాలుగా, రైతు మహిళగా, మాజీ ఎంపీటీసీ ప్రజాప్రతినిధిగా సామాజిక నేపథ్యంలో చాకలి ఐలమ్మ వారసత్వంతో ముందుకు సాగిపోతుంది. తన భర్త సింగారం ఉప్పలయ్య మలిదశ తెలంగాణ ఉద్యమ నాయకుడు. తను అందించిన ప్రోత్సాహంతో, తను చూపిన అభ్యుదయ భావాలతో, సామాజిక నేపథ్యంతో మట్టి చాలలో పంటలు సాగు చేసిన సునీత నేడు మానవ సమాజంలో మైలురాయిగా నిలిచే పాటల ప్రయాణంలో సాగిపోతుంది. తన భర్త సింగారం ఉప్పలయ్య మలిదశ తెలంగాణ ఉద్యమ నాయకుడు. తను అందించిన ప్రోత్సాహంతో, తను చూపిన అభ్యుదయ భావాలతో, సామాజిక నేపథ్యంతో మట్టి చాలలో పంటలు సాగు చేసిన సునీత నేడు మానవ సమాజంలో మైలురాయిగా నిలిచే పాటల ప్రయాణంలో సాగిపోతుంది. ఈ పాట నేర్చుకో. పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే. పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే. అడవిలో వెన్నెలమ్మను ఆకులు ముద్దాడే, చిగురాకులు ముద్దాడే. పిల్ల ఏరు పారి పారి తల్లిని ముద్దాడే, తల్లి ఏరును ముద్దాడే. చంద్రమమ్మ పొంగి పొంగి నింగిని ముద్దాడే, నింగి చుక్కల ముద్దాడే. ఇట్లే వాడాలి. ఆ సింగారం సునీతతో నేడు మన గోదారి వేదికలో మాట పాటతో మీ ముందుకి వచ్చేసాం. నమస్తే సునీత గారు. నమస్తే. బాగున్నారా? బాగున్నా. ఈ మధ్య కాలంలో మీ పాటలతో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నారు. మా కోసం మీరు ఒక పాట వినిపిస్తారా? సరే. భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరతమాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా. భరతమాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా. తూటాలు దలగంగా తల్లడిలే నీ దేహము, నెత్తుటి మడుగులో నేల కొరిగే నీ ప్రాణము. భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరతమాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా. చాలా చాలా బాగా పాడారు సునీత గారు. నిజంగా మీరు పాడుతున్న సమయంలో ఒక సైనికుడి గురించి మీరు చెప్పిన ప్రతి మాట మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. మీ పాట విన్నాక మా అందరి మనసులో మాట ఇంకొక పాట వినాలని ఉందండి. సరే, దేశం కోసం మెసేజ్ ఓరియంటెడ్లో ఒక పాట వినిపిస్తారా? పాడతా మేడం. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే. ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును గలవాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడం ఎత్తాలే. నింగిలో అమరుల తలసి నీలి వందనమంటూ చరితాను గొప్పగా రాసిన మహనీయుల కలలే కంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరేయాలో. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే. చిర్రాసిటిగా అందుకున్న చీకటి వాడల్లో జబ్బకు జెండను గట్టి బహుజన దండోరేయాలో. మోకులు గట్టి తాడెక్కే గౌడన్నల బతుకుల్లో డింగికి రాకెట్ పంపించే రోజులు రావాలు. చాలా బాగా పాడారు సునీత గారు. థ్యాంక్ యూ. మీరు పాడిన పాటలో బానిస బ్రతుకులు పోయి ప్రతి పల్లెలో జెండాలు ఎగరవేయాలి అనే ఆ సెంటెన్స్ అనేది ప్రతి ఒక్కరి మదిలో ఖచ్చితంగా అది అనేది వెలుగుతుంది. నాకు ఒక చిన్న సందేహం అండి. మీరు అసలు ప్రజాప్రతినిధిగా చాలా బిజీగా ఉంటారు కదా, మీకు పాటలు పాడాలని ఎలా అనిపించింది? మీ ముఖ్య ఉద్దేశం ఏంటి? మీ బాల్యం ఏంటి? మాకు కొంచెం చెప్తారా? చెప్తా మేడం. నాకు చిన్నప్పటి నుంచి పాటల మీద ఆసక్తి ఎక్కువ. అయితే మా గ్రామం గుట్టిపర్తి, మండలం తుంగతుర్తి. మాకు దగ్గర తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెం అని మా ఊరోజు వీరన్న ఊరు. అది వాళ్ళప్పుడు జననాట్య మండలాన్ని గ్రామం తిరిగి నాట్యాలు వేసేది. ఇట్లా ఊర్లలోకి వచ్చి నాట్యాలు వేసి చెప్పేది, ఇట్లా మనం ఇట్లా చేయాలి, మనం వెనకబడిపోతున్నాం, మన బీసీ వర్గాలమని ఇట్లా మొత్తం సందేశం ఇచ్చి పాటలు చెప్పి ఇట్లా వాడేది. ఆ పాటలల్లో ఒకటి నచ్చిన పాట ఏంటంటే, తెగిపడ్డా నింగి చుక్కలం
చెత్తకుండి కాడి కుక్కలం తెగిపడానికి చుక్కలం, చెత్తకుండి కాడి కుక్కలం, మేమైనా మింభారతీయులం, మేమైనా మింభారతీయులం, నీ మమ్మయ్య లేని అనాథలం. చెత్తకుండి కాడి కుక్కలం, మేమైనా మింభారతీయులం. ఈ పాట నాకు చాలా ఇష్టం మేడం. అప్పటి నుంచి పాటల మీద ఆసక్తి బాగా. ఏమన్నా నాకు నచ్చినవి ఉంటే రాసుకునేది, పాడుకునేది. మీ పాటలో ఉన్న ప్రతి మాట కూడా ప్రతి ఒక్కరికి ఒక చైతన్యం రేపేలాగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ప్రతి మాటకి ఒక అర్థం ఉంది. ప్రతి ఒక్క బాల్యంలో కూడా ఎవరైనా మంచిగా చదువుకొని మంచి ఎదుగుదలతో ఉండాలని చెప్పేసి ఒక మెసేజ్ ఓరియంటెడ్గా చాలా బాగున్నాయండి. మేము కూడా మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. మేము కూడా చాలా బాధలు పడ్డాం. ఇక ఈ సమాజం గురించి ఇవి వచ్చినప్పుడల్లా నాకు చాలా బాధ అనిపించేది. ఈ పాటలు కూడా నాకు తగ్గట్టు అనిపించేది. ఈ మంచి మంచి పాటలు ఉంటేనే ఎన్నుకొని పాడుకునేదాన్ని. కానీ ఇవి సమాజం ఈ అంచబడ్డ ఈ జీవితాలు, ఇంకా దొరల కాలం నుండి బానిస బతుకులు, ఇవన్నీ చూసి చాలా బాధపడేది. అప్పట్లో కూడా నేను చిన్నపిల్లనైనా సాధ్యమైనంత వరకు ఎవరికి భయపడకుండానైనా మాట్లాడేది. మా ఊర్లో దొరలు బాగుంటారు, గడీలు దొరలు వాళ్ళదే మొత్తం సగం ఊరుంది. గుట్టుపర్తిలా దొరలదే పెత్తనం ఉండేది. మానాటి కాలంలో కూడా మేము చిన్నపిల్లలప్పుడు కూడా మా తాత చెప్పులు ఇట్లా రూమాలు తీసి చేత పట్టుకొని చెప్పులు ఇట్లా పట్టుకొని పోయేది. దొర గడి ముందటి నుంచి పోయేటప్పుడు పట్టుకొని వెనక మరి పోయేది. ఎందుకు ఇట్లా పట్టుకొని పోతురని ఊరికి అనిపించేది. వాళ్ళ లెక్క మనం కూడా మనుషులమే కదా, ఎందుకు ఇట్లా వెట్టి చాకరీ చేయించుకుంటారు, ఎందుకు ఇంకా చెప్పులు ఇడిచి వెనుకకు ఇట్లా తువ్వాల వెనుకకు పట్టుకొని పోవడం అనేది చాలా బాధ అనిపించేది మేడం. పిల్లలు అన్నప్పుడు చాలా మందికి అన్నీ తెలీదు. కానీ అలాంటి కాలంలో కూడా మీరు చాలా ధైర్యంతో ఒక మహిళ అయ్యుండి ఎంతో ధైర్యంగా ముందుకు సాగి పాట అనేది ప్రజల లోపలికి తీసుకొచ్చారు చూడండి. ఆ ధైర్యానికి మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నామండి. అంటే ఆ ధైర్యం అంటే మాకు అప్పుడంతా చిన్నతనంలో లేదు. మా భర్త చాలా నన్ను ఎంకరేజ్ చేసిండు, పాడాలని రాసేది. నీకు మంచిగా అనిపించిన పాటలు ఏమన్నా ఉంటే చెప్పు రాస్తాననేటోడు, అన్నీ రాసేది. మీ మాటల్లో మీ భర్త గారి ప్రోత్సాహం చాలా ఉందని అర్థమవుతుంది. మీ భర్త గారి పేరు, అలాగే ఆయన ప్రోత్సాహం ఎలా ఉంటుంది, మీ పాటలు ఎంచుకునే దాంట్లో తను ఎలా సహాయపడతారు అనేది మాకు కొంచెం చెప్తారా? మంచి ప్రశ్న అడిగిండ్రు మేడం మీరు. నేను 2014లో ఎంపీటీసీగా గెలిచిన, గంగాపురం మరిపడిగా. మహిళకు వచ్చింది మాకు అప్పుడు రిజర్వేషన్. వచ్చినప్పుడు బాగా నిలబెట్టిండు. ఆయన ప్రోత్సాహంతో నిలబడ్డా. ప్రతి ఒక్క దాంట్లో కూడా నా వెన్నంటే ఉంటాడు. ఈ పాటలల్లో కూడా నాకు నచ్చిన పాటలు ఈ సమాజం గురించి, మొత్తం ఈ అరాచకాలు, అన్యాయాలు ఇవన్నీ జరగడం వల్ల ఇట్లా జరుగుతుంది. ఆ పాటలు ఎంచుకొని నాకు ఇది నచ్చిందంటే అది రాసి నన్ను ప్రోత్సహిస్తాడు. ఈ సాగలైలమ్మది కూడా అవి చాలా బాగుంది. అది ఆయన సొంతంగా ఓన్గా రాసిండు పాట. ప్రతి ఒక్క దాంట్లో అలా రాయడం వల్ల నాలాంటి ఆడవాళ్ళం ఇట్లా ప్రోత్సహిస్తేనే మేము ఈ ముందుకు రాగలుగుతున్నాం. ఇప్పుడు ఈ ముందు కెమెరా ముందు మేము నిలబడగలుగుతున్నాం. ఇక లేదు నీకెందుకు, నువ్వు అడిం పని చేసుకో, బాయికి అడిగో, వ్యవసాయం చేయమంటే మేము ఈ కెమెరా ముందుకు రా, మీతోటి మాట్లాడడానికి కూడా మాకు ఛాన్స్ ఉండదు. ఇలాంటి వాళ్ళు కొందరు నాలాంటి ఆడవాళ్ళు ఇంకా చాలా మంది ఉంటుండొచ్చు. వాళ్ళు కూడా ముందుకు రావాలి, వాళ్ళు కూడా ప్రోత్సహించాలి. ఎవరమైనా వెనుక వెన్ను తట్టి ఉండేటోళ్ళు ఉంటేనే ఎవరమైనా ముందుకు వస్తాం మేడం. వెన్ను తట్టంది భర్త సహకారం లేనిది మాత్రం ఏ ఆడోళ్ళైనా బయటికి రాలేరు, రాకూడరు కూడా. కానీ అట్లా కాదు, మా ఆయన చాలా మంచోడు. అట్లేం లేదు, ప్రతి ఒక్క దాంట్లో కూడా నాకు సహకరిస్తాడు. మీరు పాడిన పాటల్లో ఉద్యమాల గురించి చాలా ఉన్నాయి. అందులో మీకు నచ్చిన ఒక గద్దరు పాట పాడండి. సరే మేడం. నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి, ఆడపిల్ల పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి, మొగడు ముద్దాడ రాలే ఓలచ్చ గుమ్మడి. నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి, ఆడపిల్ల పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి, మొగడు ముద్దాడ రాలే ఓలచ్చ గుమ్మడి.
నిజంగా చాలా బాగుందండి. మీరు పాడిన పాటలో నాకే కళ్ళలో వాటర్ వచ్చేసాయి. అంటే ఒక ఆడపిల్ల నేటి సమాజంలో పుట్టింది అంటేనే ఇంకా చాలామంది భర్తలు అత్తలు అలా ఎక్కడో మారుమూల గ్రామంలో అలా కాకుండా ఇక్కడ మన సిటీలో కూడా ఉన్నారు చాలామంది. అలాంటి ఒక ఆడపిల్లని ఎందుకు వాళ్ళు ఆదరించట్లేదు? అలాంటి ఆడపిల్లని వాళ్ళు కాదు అన్నప్పుడు మీరు చెప్పారు చూడండి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయిని చేస్తా అని, అలాంటి ఎంతో పెద్ద గొప్ప ఆడపిల్లగా మీరు చేస్తారని చెప్పారు చూడండి, చాలా బాగుందండి. ప్రతి ఒక్కరికి ఇది ఒక కనువిప్పు కలగాలని మీ పాటలో చాలా అర్థం ఉంది. చాలా బాగుందండి. థ్యాంక్ యూ మేడం. నాకు కూడా 2 పాపలే మేడం, నాకు కూడా 2 అమ్మాయిలే. ఇక నేను సాధ్యమైనంత వరకు కష్టపడి వాళ్ళని చదివించడానికే ప్రయత్నిస్తాను. నాలాంటి బాధ మా పిల్లలకు రావద్దు. మాకు అమ్మ లేక మేము కూడా చాలా బాధపడ్డాం మేడం. నా బాధ మా పిల్లలకు రాకూడదని మేము మా పిల్లలను మంచిగా చదివిస్తాం. ఇప్పటి వరకు అయితే బాగానే ఉంటాం. చాలా గ్రేట్ అండి. ఒక ఆడపిల్లని మీకు తెలిసిన కష్టాలతోని వాళ్ళకి కష్టాలు రాకుండా మీరు కష్టపడిన విధంగా మీ పిల్లలని అలా పెంచకుండా మీరు ఏదో సాధించాలని ఎంతో గట్టి ఒక నమ్మకంతో పెంచుతున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో అలాగే ఆలోచించాలి అని ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ప్రతి ఒక్కరి కళ్ళల్లో వాటర్ వచ్చేలాగా అసలు మీరు ఈ క్షణంలో అందరి కళ్ళు చిమరించాయి అనుకోండి, అలా ఉన్నాయండి మీ మాటలు, మీలోని బాధలు, ఒక పోరాటంలో మీరు చేసినవన్నీ చాలా బాగా చెప్పారండి. సునీత గారు, మీ అమ్మగారు లేరు అని చెప్పారు కదా, అమ్మ గురించి ఏదైనా ఒక పాట పాడతారా? మేడం, మా అమ్మగారి గురించి కూడా అడిగిరు కదా, తప్పకుండా పాడతారు 2 లైన్లు. అమ్మా ఎంకమ్మా నీకు వందనాలమ్మా, పాదా పాదారా నీకు దండాలోయమ్మా, నిండు గుణము గల్ల తల్లివి నీవమ్మా, నూరేళ్ళు నిండక ముందే ఎల్లిన వెందమ్మా, నీసను బాలేనా గుండెకు బలమైనాయమ్మా, నీసను బాలేనా గుండెకు బలమైనాయమ్మా, నువ్వాడిన జోల పాటలే బతుకు పాటగా మారే అమ్మ ఎంకమ్మ నీకు వందనాలమ్మా, పాదా పాదాన నీకు దండాలోయమ్మా, నిండు గుణము గల్ల తల్లివి నీవమ్మా, నూరేళ్ళు నిండక ముందే ఎల్లిన వెందమ్మా, నూరేళ్ళు నిండక ముందే ఎల్లిన వెందమ్మా, రాలిన మోదుకు పువ్వుల రాసులు మీరో అన్నలారో ఉయ్యాల, విద్యార్థులు మీరో అన్నలారో ఉయ్యాల, పూసెడి తంగెడు పువ్వుల పురుడులైదురో అన్నలారో ఉయ్యాల, విద్యార్థులు మీరో అన్నలారో ఉయ్యాల, తెలంగాణ కోసమని తెలంగాణ రావాలని తెలంగాణ కోసమని ప్రాణమిస్తిరో అన్నలారో ఉయ్యాల, విద్యార్థులు మీరో అన్నలారో ఉయ్యాల, తరతరాల మోసాలకు బలి అయిన బతుకు చూసి వలసవాది చేతుల్లో అణచబడ్డ బతుకు చూసి ఎదురు తిరిగి అమరులైన ఆరని నెత్తురును చూసి మండేటి మంటై యుద్ధమన్నరో వీరులారో జోహార్లు, సిద్ధమన్నరో అమరులారా జోహార్లు, కాలిన మోదు పువ్వుల రాసులు మీరో అన్నలారో ఉయ్యాల, తెలంగాణ వీరులో అన్నలారో ఉయ్యాల, రాసులు మీరో అన్నలారో ఉయ్యాల, తెలంగాణ వీరులో అన్నలారో ఉయ్యాల. చాలా బాగుందండి పాట. మీ పాట ఒక విద్యార్థికి ఇన్స్పిరేషనల్గా ఉంది. ఈ పాట ఎవరు రాశారు? గోదావరి శ్రీరన్న రాసిండు. అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో ఈ పాట కాదు చాలా రాసిండు అన్న పాటలు. ఆ పాటలకే ఆసక్తి అయి ఈ ఉద్యమ పాటలకు ఆసక్తి చూపి ఈ పాటలు అంటే చాలా ఇష్టం. అందుకనే ఆ సీనన్న రాసిన పాటలే వాడు. మీ పాటలలో ఇంకొక జోష్ సాంగ్ ఒకటి పాట పాడితే దాంతో ముగిద్దామా? ఒక జోష్ పాట పాడండి. జోష్ పాటల కంటే మా ఊళ్ళో తెలంగాణ ఉద్యమం తొలి అమరుడైన మా శ్రీకాంతాచారి, మోత్కూరు పొడిచేడు వాళ్ళ గ్రామం, మలిదశ ఉద్యమ పోరాటంలో తొలి అమరుడు మా శ్రీకాంతాచారి పాట పాడుతా. పొడిచేటి పొద్దు ఒడుపుల్లో పొడిచిండు శ్రీకాంతాచారి, రైలేటి అగ్గి మంటల్లో దూకిండు ఉద్యమకారి, మండేటి గుండెలు చెండై లేపిండు కోట్లాది ప్రజలకు దండై కదిలిండు, పొడిసేటి పొద్దు ఒడుపుల్లో పొడిచిండు శ్రీకాంతాచారి, రగిలేటి అగ్గి మంటల్లో దూకిండు ఉద్యమకారి, మండేటి గుండెలు చెండై లేపిండు కోట్లాది ప్రజలకు దండై కదిలిండు, పౌరుషాల గడ్డ నల్గొండ జిల్లా పురుడు ఓసి కండదో బిడ్డ. విన్నారు
విన్నారు కదా సునీత గారి మాట పాట. సునీత గారికి మరిన్ని అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ స్టూడియో ముందుకు మేము రావడానికి కారణం కోదారి శ్రీని గారు. ఇప్పుడు మమ్మల్ని స్టూడియో తీసి మేము ఈ ఊర్లలో ఉండేటోళ్ళం, వెనుకబడి ఉండేవాళ్ళం. మా పాటలు చూసి ఆ అన్న మాకు స్టూడియోకి పిలిపించిండు. ఇప్పుడు మేము ఆ స్టూడియో నుండే మాట్లాడి పాట మేము అందరి ముందుకు తెస్తున్నా ఆ అన్నకు నా మనసు పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఇంతసేపు ఇంత టైం తీసుకొని తమ్ముడు నరేష్ డప్పు వాయించినందుకు నమస్కారం తమ్మి. మీ అందరికీ, ఈ ప్రజలందరి విన్న వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరొక గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి కోదారి వేదిక, మన వేదిక. నమస్తే.